బీఆర్ఎస్ పార్టీ స్టేట్ ఆఫీస్లో అయ్యప్ప పడి పూజ కార్యక్రమం జరుగుతుంది. నా బ్యాక్గ్రౌండ్లో సెటప్ చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, భారీ ఎత్తున దేవుడి విగ్రహాలు, వచ్చినటువంటి వారికి ఆసీనవడానికి సీట్లు, వచ్చిన స్వాములు కూర్చోవడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అనగానే జనరల్గా పార్టీ కార్యక్రమాలు జరుగుతాయి. పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో నాయకులు సమావేశాల సందర్భంగా ఇక్కడ పాల్గొంటారు. కానీ బీఆర్ఎస్ భవన్లో ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుంది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు పడిపూజ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మాట్లాడదాం. సాయి కిరణ్ గారు, జనరల్గా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అంటే పార్టీ కార్యక్రమాలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు జరుగుతాయి. సడన్గా ఈ పడిపూజ కార్యక్రమం సంబంధించి ముందుగా అందరూ ఆర్టీవీ ప్రేక్షకులందరికీ స్వామి శరణమయ్యప్ప. బీఆర్ఎస్ భవన్ అంటే మీరు కేటీఆర్ గారు చెప్పినారు జనతా గ్యారేజ్ అని. పొలిటికలే కాకుండా ఎవరికి ఏం అవసరం ఉన్నా కూడా ఈ భవన్ ఉంటుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కఠిన దీక్ష తీసుకున్న స్వాములందరికీ, అయ్యప్ప స్వాములందరికీ పార్టీలోకి నిమిత్తం లేకుండా అయ్యప్ప మాల ధారణ వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా పూజ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే గడిచిన 2-2.5 సంవత్సరాల నుండి కొంచెం అందరికీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అందరి సంకల్పం ఉంటుంది. అయ్యప్ప మాల దీక్షను వేసుకున్న ప్రతి వారికి, 41 మండల దీక్ష వేసుకున్న ప్రతి వారికి పడి పూజ కూడా ఒక ప్రత్యేకత. దాంట్లో 41 రోజులలో అందరూ ఇబ్బందులు ఉండరు అనే ఒక ఆలోచనతోని మేమే అన్నగారిని రిక్వెస్ట్ చేస్తే కేటీ రామారావు గారిని, అన్న మనం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందంటే తప్పకుండా మన కార్యకర్తలు నాయకులు కూడా వేసుకుంటున్నారు కదా అందరూ. దాంతోపాటు స్వామి మాల ఎవరు వేసుకున్నా మన వాళ్ళే, తప్పకుండా పూజ చేద్దాం అన్నది. అందుకని బీఆర్ఎస్ భవన్లో మొట్టమొదటిది అయింది తెలంగాణలో ఒక అయ్యప్ప పడి పూజని తీసుకోవడము. ఆ అయ్యప్ప కరుణించి అందరిపైన దీవెనలు కురిపించి చల్లగా చూస్తారని నమ్ముతున్నాను. మీరు పడి పూజ చేయడం కొత్త కాదు, మాల వేయడం కొత్త కాదు. గురుస్వామి ఆల్రెడీ మీ ఫాదర్ కూడా చేసిరు అంటున్నారు. చాలా సంవత్సరాలు 12 మాలధారణ 12 సార్లు మాలధారణ చేసినారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ చూడడానికి స్పెసిఫిక్ రీజన్ ఉందా, ఏమైనా ఆలోచన? అదే చెప్తున్నాను కదా, నేను 9వ సారి నేను గురుస్వామి. మా నాన్న 12 సార్లు అయింది. హైదరాబాద్లో, సికింద్రాబాద్లో, తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రహ్మాండంగా లక్షలాదిగా అయ్యప్ప మాలలు వేసుకొని దర్శనానికి వెళ్తుంటారు శబరిమలకి. కొంతమంది మహానుభావులు పాదయాత్ర కూడా వెళ్తుంటారు. హైదరాబాద్ టు శబరిమల 1280 కిలోమీటర్లు ఇక్కడికి వెళ్ళి పాదయాత్రగా వెళ్తుంటారు. మీకు జరుగుతుంటే కాలక్రమేణా నేను ఇంతకుముందు షేర్ చేస్తున్నప్పుడు దాదాపుగా 150 నుండి 200 పూజలు అటెండ్ అయ్యేటోళ్ళం. అంటే అన్ని పూజలు చేసేవాళ్ళు. ఇప్పుడు గడిచిన నేను ఈరోజు 30th డే నేను అటెండ్ అయ్యి 18-20 పూజలు వరకు అటెండ్ అయినాను. అంటే పూజల సంఖ్య తగ్గిపోయింది అంటే ఇబ్బందులు ఉన్నాను అనే ఒక ఆలోచన అంతే తప్ప దీనికి వ్యక్తిగతంగా మేము చూపించాలనే ఉద్దేశం కాదు. అందరికీ సంకల్పంలో భాగంగా పడి పూజ ఉంటుంది కాబట్టి ఇది తలసాని సాయి కిరణ్ యాదవ్ ఒక్కరిది కాదు. పడి పూజ ఈరోజు మాల వేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తిది ఈ పడి పూజ. అందరూ ఓన్ చేసుకోవాలనేది మా రిక్వెస్ట్. మీ పడి పూజ ఇది. ఇట్లాగే ఎవ్రీ ఇయర్ చేయాలని కూడా ఆలోచిస్తున్నాము. ఈ రోజు బట్టి డిసైడ్ చేస్తాము. సో ఇది ఎవరో ఒక్కరిది కాదు, ప్రతి స్వామిది ఈ పడి పూజ. ఎంతమంది వస్తున్నారు, వారికి సంబంధించిన ఏర్పాట్లు? ఇక అయ్యప్ప పడి పూజకి మనం నంబర్స్ చెప్పలేము. జనరల్గా భజన జరుగుతున్నప్పటికీ స్వాములందరూ కూడా వస్తుంటారు. ఈసారి మేమైతే ఒక 5,000 మందికి అనుకున్నాము. 3,000 మంది స్వాములు, సివిల్ స్వాములు, మాలధారణ లేని వాళ్ళు 2,000 మంది ఉంటారని ఎక్స్పెక్టేషన్. వాళ్ళు సంఖ్య పెరిగినప్పటికీ అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. అల్పాహారము అందరికీ సరిపడంగా ఉంటుంది. ఏర్పాట్లలో ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఇప్పుడు భజన కానీ, ఇంకా లైట్స్ కానీ, ఇంకా కీర్తన ఇట్లాంటివి సంబంధించి జనరల్గా పూజ చాలా ఎలాబరేట్గా జరిగే పూజ. 6-6:30కి రాజు గురుస్వామి గారి చేతులుగా మొదలవుతుంది. అయ్యప్ప పూజ జరిగిన తర్వాత అభిషేకం జరుగుతుంది. అయ్యప్ప అభిషేకం జరిగిన తర్వాత పడి పూజ జరుగుతుంది. పడి పూజ జరిగిన తర్వాత ధర్మశాస్త్ర భజన బృందం ద్వారా భజన జరుగుతుంది. తర్వాత స్వామివారికి అల్పాహారం ఇచ్చిన తర్వాత పడి ముట్టడం జరుగుతుంది. అది కేటీ రామారావు గారి చేతిలో ముట్టాలనేది ముఖ్య ఉద్దేశం ఈరోజు. తర్వాత సమాప్తం అవుతుంది. దాదాపుగా 4 గంటలుగా జరుగుతుంది. ఇది 6:30 నుండి 10 లోపల క్లోజ్ చేయాలనే ఒక ఉద్దేశము. ఎందుకంటే స్వాములు కూడా 12 లోపలనే సేవించాలి. మళ్ళీ సేవించిన తర్వాత వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళాలి. హరిబరిగా చేయకుండా 9:30కి ఫినిష్ చేసి బ్రహ్మాండంగా అల్పాహారం పెట్టిన తర్వాత వాళ్ళకి వెళ్ళడానికి కూడా ఈజీ ఉంటుందనే ఉద్దేశంతో. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కూడా వస్తున్నారు చాలామంది. పొద్దున్నే ఫోన్లు చేస్తున్నారు ఏ టైంకి రావాలని. అందరూ వాళ్ళ ఊరు చేరుకోవాలనే ఉద్దేశంతో తొందరగా ఫినిష్ చేస్తాము. 6:30 to 9:30. శబరి వెళ్ళేటువంటి ఆనవాయితీ ఉంది కొంతకాల కొన్ని సంవత్సరాల నుంచి. కాబట్టి మీరు ఎప్పుడు వెళ్తున్నారు? మీతో పాటు ఎంతమంది టీం ఉన్నారు? పడి పూజ తర్వాత మళ్ళీ ఆదర్శ్ నగర్లో కూడా పూజ అంటారు. తర్వాత ఎప్పుడు వెళ్తారు మీరు? నేను ప్రతి సంవత్సరం January 2 పూజ చేస్తాను తప్పకుండా. ఈ ఇయర్ కూడా January 2 పూజ ఉంటుంది నాది. మేము 30 మంది స్వాములం ఈసారి వెళ్ళేది. 30 మంది January 4 వెళ్తాము, 6 తారీఖు వచ్చేస్తాము. అయ్యప్ప దయ వల్ల బ్రహ్మాండమైన దర్శనం చేసుకొని, కోరికలు ఉన్నాయి కోరుకొని, రాష్ట్రం గురించి కోరుకొని తిరిగి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో
మొదటిసారి అయ్యప్ప స్వామి పడిపూజ చేస్తూ ఉన్నారు. మహాపడిపూజ కార్యక్రమం కేటీఆర్ ముఖ్య అతిథిగా కేటీఆర్ చేతుల మీదుగా పడిపూజ ప్రారంభమవుతుందని చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి వారిగా ఏర్పాట్లు చేశారు. టోటల్గా షామియానాలతో పాటు పూర్తిగా కింద స్వాములు కూర్చోవడానికి కానీ, పడిపూజ చేయడానికి కానీ, కీర్తనలు భజనలు చేయడానికి కానీ సంబంధించిన మ్యాట్స్ వేశారు. ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొదటిసారి బీఆర్ఎస్ పవర్లో జరుగుతున్నటువంటి అయ్యప్ప పడిపూజ లైవ్ కార్యక్రమం చేపడతా ఉన్నారు. పెద్ద ఎత్తున స్వాములు వస్తూ ఉన్నారు. దాదాపు 3,000 నుంచి 5,000 మధ్యలో స్వాములు వస్తారనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సాయి కిరణ్ యాదవ్. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.